వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సో ఈరోజు ఇంకొక 4 లెటర్స్ నేమ్ గోపి. చాలామంది పేరు గోపీనాథ్ రెడ్డి, గోపీనాథ్, గోపి కుమార్ రెడ్డి ఇలా ఉంటాయి. బట్ పిలిచే నేము గోపి ఉంటుంది. ఈ 4 అక్షరాల్లో పేరు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు మనకు ఈ 4 అక్షరాల పేరు సెట్ అవుతుందా? మీరు 1లో పుట్టిన, 4లో పుట్టిన, 8లో పుట్టిన, 1, 10, 19, 28లో పుట్టిన, 4, 13, 22, 31న పుట్టిన, 8, 17, 26న పుట్టిన, 9, 18, 27లో పుట్టిన ఈ 4 లెటర్స్ పేరు విషం అయిపోతుంది. సో బైకులు 100 బైక్స్ ఉన్నాయి. మన కీ ఎత్తుకొని ఏదో బైక్ పెడితే అది స్టార్ట్ కాదు. అదృష్టం ఓపెన్ అవ్వాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేటట్టు స్పెల్లింగ్ ఉండాలి. కాలింగ్ మారదు, గోపీనే. కాలింగ్ మారదు, రష్యానే. RUSSIA రూసియా రాస్తున్నాం. బల్లారీనే, BELLER బెల్లారి రాస్తున్నాం. రాయడం ఇంపార్టెంట్, పలికేది ఇంపార్టెంట్ కాదు. సో నేను కొన్ని వేల మంది గోపీలను చూశాను. అందరూ డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. డబ్బులు ఇప్పుడు 5 years ముందు 20,000 శాలరీ, 5 years తర్వాత కూడా 22, 23 శాలరీ. రెంట్లు పెరుగుతుంటాయి, కరెంట్ బిల్లు పెరుగుతుంటాయి, వచ్చిన డబ్బులు ఖర్చులకు అయిపోతుంటాయి, ఏం మిగలవు. సో గోపీలో దేర్ ఇస్ నంబర్ కాల్డ్ 29, ఏ నంబర్ ఆఫ్ నో గ్రోత్, నో డెవలప్మెంట్, నో హ్యాపీనెస్. సో ఒక సమస్య తీరుస్తుంటే ఇంకో సమస్య వస్తుంటుంది. ఈ 4 అక్షరాల పేరు అనేది కష్టాలండి. అందుకే జీసస్ 5 లెటర్స్, దుర్గా 5 లెటర్స్, అల్లా 5 లెటర్స్, ఖురాన్ 5 లెటర్స్, నమాజ్ 5 లెటర్స్, నమాజ్ 5 సార్లు, అయ్యప్పమాలే స్వామి మాల 41 రోజులు, బైబుల్ అండ్ గీత, దేర్ ఆల్ 5 లెటర్స్. 5 అంటే పంచభూతాలు. సో పేరులో మినిమం 5 లెటర్స్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. సో ఈ గోపీలు, చాలామంది గోపీలు చూశాను. వాళ్ళ పేర్లో నేను 1 లెటర్ మార్చాక, సో నేను కర్నూలులో 2007లో మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు గోపి. నేను అబ్బాయి పేరులో 1 లెటర్ మార్చాను. చాలా ఏళ్ళు అయింది. నేను రీసెంట్గా కర్నూలుకి వెళ్తే వాళ్ళ మదర్ వచ్చి పలకరించారు. బాబు ఏం చేస్తున్నాడండి అంటే, బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది, మీ బ్లెస్సింగ్స్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తలుపు చూస్తే తలుపు ఇలా గమనించాను, నేను ఇచ్చిన స్పెల్లింగ్ అట్లే ఉంది. సో ఆమె భర్త చనిపోయి కొడుకుని కూతుర్ని ఆమె కష్టపడి చదివించుకొని, సో ఆమె ఏమంటే ఫస్ట్ ఆమె పేరు చేయించుకుంది, మళ్ళీ బాబుకి పాపకు చేయించుకుంది. దేర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ నౌ. సో మా కర్నూలులో నేను ఉండే ఆఫీస్ పక్కిల్లు ఆమె సొంత ఇల్లు, ఆమె కొనుక్కున్నారు. నేను 206, ఆమె 207, బృందావన్ ఆర్కేడ్ నియర్ కేసీ కెనాల్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను 17 ఏళ్ల క్రితం నేను ఇచ్చిన బిడ్డలందరూ కూడా ఈరోజు ప్రయోజకులు అయ్యి డబ్బులు సంపాదిస్తూ తల్లిదండ్రులకి అండగా. సో ఈ గోపిలో ఏముంది? సో గోపిలో 3, 7, 8, 1, 19 నంబర్, 4 లెటర్స్. ఈ 1 and 4 ఆర్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్. పైథాగరస్ సిస్టంలో 7, 6, 7, 9, 20, 29. ఈ 2 చిన్నది, చంద్రుడు, 9 కుజుడు పెద్దవాడు. ఈ 29లో ఎవరున్నా
జీవితంలో ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ బాగుంటుంది. వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ గుడ్, వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యాడ్. యూజువల్గా ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్ దాటాక 35 దాటాక అంతా బ్యాడే. ఒక కష్టం పోయినాక ఒక కష్టం, ఒక కష్టం పోయినా కష్టం. సో లైఫ్ అంతా ప్రాబ్లమ్స్, హర్డిల్స్, ఫెయిల్యూర్స్. అండ్ 29 నంబర్ ఉన్న వాళ్ళకి 70% ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. అంటే మొదటి వివాహం పెటాకులయ్యే ఛాన్స్ ఎక్కువ. మంచి అమ్మాయిని చేసుకున్న ఇతని నంబర్స్ ఆమ్ నంబర్స్ మ్యాచ్ కాక ప్రాబ్లంలోకి వెళ్ళేది, కొట్లాట్లు అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ 70 to 75% ఉంది. సో గోపిలో 19 నంబర్ 4 లెటర్స్ మ్యాచ్ కాదు. 29 నంబర్ ఈజ్ అ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో కష్టాలు ఎక్కువ. సో మనం ఏ నంబర్ పెట్టి పిలిపించుకుంటామో దాన్ని బట్టే లైఫ్ ఉంటుంది. 29లో గ్రోత్ ఉండదు. ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా అక్కడే ఉంటాడు. ఎదుగుదల లేదు, డెవలప్మెంట్ లేదు, హ్యాపీనెస్ లేదు, మంచి ఆరోగ్యం లేదు, మంచి కాపురం లేదు. ఇంకా పేరులో ఏమున్నట్టు? సో మీ పేరు గోపి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. చాలామంది నన్ను హైదరాబాద్ వచ్చి కలవలేక ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక భార్య భర్త ఇద్దరు ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. మన న్యూమరాలజీ ప్రోగ్రాం చూసి తిరుపతిలో ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నాడు, ఇంత దూరం పోలేము, న్యూమరాలజీ అంతా ఒకటే అనుకున్నారు. అన్ని హాస్పిటల్ ఒకటేనా? అందరు డాక్టర్స్ ఒకటేనా? ఖచ్చితంగా కాదండి. మా ఎక్స్పీరియన్స్ పోల్చుకుంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. చాలామంది మా దగ్గర పని చేసిన వాళ్ళు ఆఫీసులో పని చేసుకున్నారు తిరుపతిలో. సో మొగుడు పిల్లము వారంకో నెలకోసారి కొట్టుకోవడం, 1 గంట 2 గంటలు అలగడం, మళ్ళీ కలుసుకోవడం ఉన్నారు. ఆయన దగ్గర కరెక్షన్ తీసుకున్నాక కొట్లాట్లు విపరీతమైపోయినాయి. 3 monthsలో పీక్ వెళ్ళిపోయాయి. భరించలేక భార్య ఉరేసుకుని చనిపోయింది. అంతకుముందు 6-7 ఏళ్లగా వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా 2 గంటలకో 3 గంటల ఒకరో వెళ్ళిపోయో సారీ చెప్పి రాజీ చేసుకునేవాళ్ళు. రాంగ్ కరెక్షన్ వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ తర్వాత అతను నాకు ఆ ఫోటోలు పెట్టాడు, ఇలా ఇలా ఇచ్చారు, ఇది కరెక్టా కాదా అని. యూజువల్గా వేరే వాళ్ళ కరెక్షన్ నేను కామెంట్ చేయను. అక్కడ ఆమె చనిపోయింది కాబట్టి చెప్పాను, మీరు ఒక రాంగ్ పర్సన్ని కలిశారు, మీ జీవితాలు పాడు చేసుకున్నారు. సో మనము కలవాల్సింది గ్రోత్, డెవలప్మెంట్. నితిన్ ఎవరిని కలిశాడు? బోయపాటి శ్రీను గారు ఎవరిని కలిశారు? సింగర్ ఉషా ఎవరిని కలిశారు? అత్తిలి ఎవరిని కలిశారు? డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ మాస్టర్, చాలా మాస్టర్స్ ఎత్తుకుంటే చాలామంది మాస్టర్స్. మమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు? మేము ది బెస్ట్ కాబట్టి. సో మీ లైఫ్ ది బెస్ట్గా ఉండాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, ది బెస్ట్ ఇస్తాము. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది? సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 86880688
8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే, అంటే ఇండియానే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచైనా సరే, లోకల్గా కాదు గ్లోబల్గా అయినా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మాత్రం మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.